మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. గుంటూరు జిల్లా మంగళగిరిలో లేడీ అఘోరా ఓవర్ యాక్షన్ చేసింది. కారు సర్వీసింగ్ చేయించుకోవడానికి వచ్చిన అఘోరి ఇంటర్వ్యూ చేసేందుకు వచ్చిన రిపోర్టర్లపై దాడి చేసింది. అడ్డుకున్న స్థానికులపై సైతం అటాక్ చేసి జాతీయ రహదారిపై హల్చల్ చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను నియంత్రించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులపైన దాడి చేసింది అఘోరి. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అఘోరి దాడి ఘటనలో ఇద్దరు జర్నలిస్టులు కూడా గాయపడినట్టుగా తెలుస్తోంది. స్థానికులపై అలాగే పోలీసులపై కూడా దాడికి యత్నించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మంగళగిరిలో లేడీ అఘోరి బీభత్సం సృష్టించింది. ఒక రకంగా దాదాపు 2 గంటల పాటు కనపడిన వారిని కనపడినట్టు తావబాదిన పరిస్థితి మంగళగిరిలో కనిపించింది. కారు సర్వీసింగ్ చేయించుకోవడానికి అఘోరి మంగళగిరి వచ్చింది. సర్వీసింగ్ ఇచ్చారు. అయితే కొంతమంది రిపోర్టర్లు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తే ఒక్కసారిగా వాళ్ళపైన అటాక్ చేసింది. అక్కడి నుంచి జాతీయ రహదారిపైకి వెళ్లారు. అక్కడ హత్యలు చేసింది. ఆమె దారి వెళ్లే వారిపైన కూడా దాడి చేసింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. మంగళగిరి ఎస్ఐ సిఐ పైన కూడా ఆమె దాడి చేశారు. లేడీ మహిళా కానిస్టేబుల్ పైన కూడా దాడి చేయడానికి ప్రయత్నించారు. చివరకు దాదాపు 2 గంటలు హత్యలు చేసిన తర్వాత పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఓకే అశోక్.